నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు ఏదైతే భారతదేశంలో గోవులపైన జరుగుతుంటే అఘాయిత్యాలను హత్యను ఆపివేయాలని, అదే గోవుల చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్ అయితే ఇందిరా ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర నాయకులు కొంపల్లి అరవింద్ గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు చేస్తాం. నమస్కారం. ఇప్పుడు ఏదైతే ఈ ధర్నా చౌక్ లో మీరు ధర్నా చేస్తున్నారు గోవుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే తుర్కోల పండుగతో మాకైతే పెద్ద తలనొప్పి, పెద్ద పరిశ్రమ అయిపోయింది అన్న. ఎందుకంటున్నా అంటే ఎవరైతే సర్టిఫికెట్లు ఇస్తారో గోవులని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తారు కదా, దీనికి వధ చేయడానికి ఇచ్చే సర్టిఫికెట్ వాళ్ళు చక్కగా ఇయ్యరు. ఈ తుర్కో కొడుకులు పోయి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తారు. ఆడొకడు డ్రైవర్ గాడు ఉండు, ఎమ్మెల్సీ రహమత్ బేగ్ గాడు, పని చేయరా, ప్రజల సమస్యల కోసం నువ్వు కౌన్సిల్ లో ఓట్లాడరా అంటే అవన్నీ పక్కన పెట్టి రోడ్ల మీద ఆవుల పోంచి పట్టుకోబోయే ఇప్పుడు గోరక్షణ చేసే మహేష్ భాయ్ అంటూ వీళ్ళ పైన దాడులు చేసి వీళ్ళు తీసుకొచ్చిన ఆవులని పోలీసు వాళ్ళ మీద ప్రెజర్ వేసి తీసుకుపోయి కోపిస్తుడు. అవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మేము ఏమంటున్నాం అంటే, అరే గో పూజగా మేమేమంటాం, గో మాతను పూజ చేయాలా, అన్ని విధాల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని వల్ల మనకి తింటాం, తాగుతాం, చేస్తాం, పాలు పెరుగు. అదే కాదు, వాళ్ళు ఏమంటారు అంటే గో ఒక జంతువు తింటే. నేను ఏమంటున్నా, ఇప్పుడు గ్లోబల్ క్రైసిస్ వచ్చినాయి. గ్లోబల్ క్రైసిస్ వస్తే మిషనరీ ప్రొడక్ట్స్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని ఆగిపోతాయి. అప్పుడు దేని మీద ఆధారపడతారు మనిషి అనేటోడు? పొలాల పొంటేమో గోజాతికి చెందిన ఎద్దులతోని వ్యవసాయం చేయాలా. మళ్ళా మనం ఊర్లలో పోటీ ఆ ఊరికి ఈ ఊరికి తిరగాలంటే ఎడ్ల బండే కదా. మళ్ళా ఎడ్ల బండి మీరు ఎక్కుతాడంటే కేవలం హిందూ ఎక్కుతాడా, తుర్కోడు ఎక్కడా, క్రిస్టియన్స్ కూడా ఎక్కడా, ఓడే అందరు ఎక్కుతారు కదా. మళ్ళీ రైతులలో తుర్కోలు రైతులు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి రైతు వ్యవసాయం చేయాలంటే ఆవులతోనే చేయాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే వాటిని మనం కాపాడుకోవాలా. మోసుకొని తింటే ఇవన్నిటికి ఇబ్బంది జరుగుతారని చెప్పి లబ్బోదిబ్బో అని చెప్పి ఎన్నో ఏళ్ళ నుంచి పోతుంది. ఆఖరికి ఇప్పుడు అది అవుతుంది. గ్లోబల్ క్రైసిస్ వల్ల మనకు పెట్రోలియం ఉత్పత్తులు ఆగిపోతే వీటిపైనే మనం ఆధారపడాలి అని లబ్బోదిబ్బం బతుకుంటే దొంగ కొడుకులు మాత్రం వింటలేరు. ఇష్టానుసారం కోసు మళ్ళా దాన్ని కోసి ఏం చేస్తారు, దాన్ని వేస్టేజ్ అంతా తీసుకొచ్చి మా ఎస్సీ బస్సులు ఉండే ఏరియాలో వచ్చి వాడేస్తారు. అదొక డంప్ యార్డ్ తయారైపోయింది. లాస్ట్ ఇయర్ మైలార్ దేవపల్లిలా కిరికిరి పంచాయతీ ఎందుకు అయింది? ఆడ అక్రమంగా క్లౌస్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. ఆడ కోసిన గోమాత యొక్క వ్యర్థాలను తీసుకొచ్చి ఆడ ఎస్సీ బస్సు ఎదురుగా పడేసారు. ఆ బస్సు వాళ్ళు ఏంటంటే, అరే మేము పొద్దులు లేస్తే మా ఊర్లలో పోంటే ఆడంతా బతకరించిన వాళ్ళే. మా ఊర్లో పోంటే ఈ ఆవులతోనే మేము వ్యవసాయం చేస్తాం, ఈ పాలే మేము తాగుతాం. ఆవుతో పాలతో తయారు చేసిన పెరుగు, వెన్నె, పన్నీర్ కానీ మేము తింటాం. మీరు దాన్నే కోసి దాని వ్యర్థాలు మా ముంగట పడేస్తారు. మా ఇంటి ముంగట ఏమో డ్రైనేజ్ లైన్లు పోతాయి, మీరేమో అవి వేస్తారు. మళ్ళీ మాకు బతకానికి ఎట్లా రాబోయే రోగాలు వస్తాయని చెప్తే వాళ్ళ పైన తురుకోళ్ళు దాడి చేసి కులం పేరుతో తిట్టిరు. ఇవాళ కోపం వచ్చి చిన్న దాడులు జరిగితే వాళ్ళ పైన ఇంట్లోకించి ఎత్తుపోయి అక్రమంగా కేసులు పెట్టి లోపలేసారు. అంటే తుర్క పండుగ దిక్కించి అటు ఆవులకి ఇబ్బంది అవుతున్నాయి, అటు మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మేము ఎటు పోవాలని అడుగుతున్నా. నేను పోలీస్ శాఖ కడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే కడుతున్నా. నువ్వు తుర్కోల పండుగ రాగానే టోపులు పెట్టుకొని వస్తున్నావు కదా, ఆడపోయి గంగా జమున తహసీల్ అంటున్నావు కదా. అదే తుర్కోనికి నువ్వు చెప్పురా, ఆవులం గోయకూర్రా భయ్. ఏదైతే డాక్టర్లు అసలైన సర్టిఫికెట్లు ఇస్తారో వాటినే పోయి వాటి వల్ల మనకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి. బాధ్యత చెప్పు. హిందువుల దగ్గరికి వచ్చేమో నీతి మాటలు చెప్తావు, తుర్కోన్ దగ్గరికేమో మీ అయ్యా జాగిర్ అన్నట్టు కోసుకోరు తినూరు అన్నట్టు చెప్తారు. రాత్రి అంతా హోటల్లో అన్ని కుళ్ళ పెడుతుంది. ఇదే నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ గడ్డ బాగా చైతన్యవంతమైన గడ్డ. మేము గోరక్షణ ఎందుకు చేస్తున్నామంటే, రజాకార్లను ఎగిరించి దళిత బిడ్డ అయిన భాగ్యరెడ్డి వర్మ ఎవరైతే రజాకార్ టైంలో ఉండేనో ఆయనే వాళ్ళని ఎదిరించి గో చట్టాన్ని తీసుకొచ్చిండు.
అరే ఆవుల వాళ్ళు మేము వ్యవసాయం చేస్తాం రా భయ్, అదే విధంగా మాకు ట్రాన్స్పోర్టేషన్ కి ఆవులనే ఎద్దులనే వాడతాం, మీరు ఇవి కోసుకొని తిరిగితే ఎట్లా బతకాలి రా భయ్ అని కొట్లాడి మరి ఆ రోజే ఎస్సీ బీసీ ఎస్టీలకు ఆవులను కాపాడుకోవాలని చెప్పిండు. అది మేము తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. దాన్ని మీరు తప్పు పడితే మేము ఎట్లా చేయాలి? బరాబర్ కొట్లాడతాం, మా ఆవులని మా గోజాతి సంగతిని కాపాడుకుంటాం, అడ్డొచ్చే దుర్గ కొడుకులు పగంచి కొడతాం. ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు గోశాలలు ఉన్నాయి, ఆ గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటన్ని ఉన్నా కూడా ఎందుకు ఇంకా ఈ గో హత్యలు జరుగుతున్నాయి? ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు దాన్ని అరగడలేకపోతున్నారు? పశు సంవర్ధక శాఖ ఏదైతే యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఉందో అది ఫెయిలియర్ వల్ల వీళ్ళు ఏం చేయాలంటే ఊర్ల పొంటి ఎవరైతే ఈ రైతులు పాపం వాళ్ళకి అయిపోయినాక వాళ్ళకి స్తోమత అంటే వ్యవసాయం చేసే స్తోమత, ఆవులని పెంచే స్తోమత లేకుండా ఈ తుర్క కొడుకులకి అమ్ముతురు. అక్కడ మీరు పోయి వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టాలా, వాళ్ళకి అవగాహన సదస్సు పెట్టాలా, వాళ్ళకి రుణాలు ఇవ్వాలా. దానివల్ల అవన్నీ మీరు ఫెసిలిటీస్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు ఎందుకు ఈ తుర్క కొడుకులకు అమ్ముతారు? ఏ రైతు ఇంటికన్నా ఓర్రి ఇంట్లో కొడుకులు పిల్లలు ఎట్లా ఉంటారో ఆవులను కూడా సొంత పిల్లగా, ఒక ఇంటి మంచిగా, ఒక అమ్మగా, ఒక అన్నగా, ఒక తమ్ముళ్ళగా చూసుకుంటారు. అంత గొప్ప చరిత్ర తెలంగాణ చరిత్ర. మనం ఆవులను మేము ఎందుకు కోసుకుంటాం? ఈ తుర్క కొడుకులు ఆ రైతుల భయభ్రాంతులు మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గరికి కొనుక్కొని అక్రమంగా గోవధలు చేసుకుంటా ఈ రోజు ఈ దుస్థితికి తీసుకొచ్చి